ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఇంకా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేగా ధర్మరాజు గారు కానీ మేము కానీ అవసరమైతే ఎంపీ గారి కూడా తీసుకొని ధాన్యం అమ్మటంలో కానీ ఇక్కడ మాయిశ్చరైజ్ తీసుకోవడంలో కానీ అంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా మన రైతులందరికీ కూడా సహాయకారిగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రైతులందరికీ కూడా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడం, ఈ రోజు దాని ద్వారా రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అంటే అందరికీ కూడా రకరకాల అపోహలు ఉన్నాయి, పర్సంటేజ్ బట్టి తీసుకుంటారని చాలా మంది చెప్తూ అయింది జరిగి, మనం పండించిన ప్రతి గింజ కూడా ఈ కూటమి ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. అలాగే మన రైతు సోదరులు PR 126 పండించుకోవాలి, దాని మీద మాకు లాభదాయకంగా ఉంటుందని చెప్తే వాటికి ప్రత్యామ్నాయంగా, అంటే దాన్ని కొంచెం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయ రకాలని మనకు అధికారులు తెలియజేస్తారు. అధికారులను సంప్రదించి దాంతో సమానంగా వచ్చే వాటిని మీరు ఏర్పాటు చేసుకుని మీరు కూడా సహకరించాలి. మీరు అడిగిన దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. మన అన్నగారు ఆంజనేయులు గారు నేను ఇద్దరం కూడా కలిపి, మనకి మొన్న మోతా తుఫాన్లో చాలా మంది రైతులందరూ కూడా ఇబ్బంది పడితే ఆ రోజున మన ఎంపీ మహేష్ గారు కూడా దగ్గర నుండి అన్ని పర్యవేక్షించి అన్నింటిలో కూడా జాగ్రత్తగా నోటు చేయించుకొని అందరికీ రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటట్టు ఈ కూటమి ప్రభుత్వం ఎల్లవేళ రైతుల సంక్షేమాన్ని, రైతుల అభివృద్ధిని ఆశిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే మనకి కేంద్రం నుంచి కూడా ఈ రోజు కమిటీ వచ్చి వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు మన మోతా తుఫాన్ గురించి. మనం మీకు ఏది అవసరమైనా సంచులు కానీ, మోక్షంలో కానీ అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే మీరు గతంలో చూశారు, మనం మీ అందరికీ కూడా ఎప్పుడూ లేని విధంగా 48 గంటల్లోనే రైతులు వేస్తామని చెప్పి 24 గంటల్లో కూడా వేయడం. గత ప్రభుత్వంలో మనకి చూస్తే 1600 కోట్లని బాకీలు పెట్టి రైతులకు వెళ్ళిపోతే మన కూటమి ప్రభుత్వం రాగానే ఆ బాకీలన్నింటినీ కూడా తీర్చి ఇప్పుడు 48 గంటలు వేయడం. అలాగే ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా మీ అందరికీ కూడా 48 గంటల్లోనే ఈ ధాన్యం డబ్బులన్నీ కూడా పడటం, అన్నిటికీ కూడా రైతులకి ఎప్పుడు సేవ చేసేటట్టు, అలాగే వాళ్ళ అవసరానికి అనుగుణంగా మీ అందరం కూడా ఆంజనేయులు కానీ, నేను కానీ, మన సొసైటీ చైర్మన్స్ కానీ అందరూ కూడా అధికారులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో ఖరీఫ్ కూడా విత్తనాలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా సమకూర్చేటట్టు అధికారులందరితో కూడా మీరు మాట్లాడండి. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో శ్రద్ధతో మన వ్యవసాయాన్ని లాభదాయంగా ఉండేటట్టు, రైతులు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని నమ్మి మొత్తం రైతులకి అందుబాటులో ఉండేటట్టు చేస్తారని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.